మీకు లాస్ట్ వీడియోలో ఒక మాట ఇచ్చా గుర్తుంది కదా. ఈ వీడియోకి మీరు 100 లైక్స్ కంప్లీట్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీకర్స్ని ఈ ఆడియో బోర్డ్స్పై టెస్ట్ చేస్తామని మాట ఇచ్చా గుర్తుంది కదా. ఆ మాటని ఈ వీడియోలో నిలబెట్టుకోబోతున్నాం. వచ్చేసినాడు. ఆడు తిరిగి రాకూడదు ఎదురచ్చా, వస్తే ఇంకా రచ్చా. తెలుసు కదా నేను మాట ఇస్తే ఎంతవరకైనా వెళ్తాని. కొద్దిగా ఓవర్ యాక్షన్ లాగా ఉంది కదా. అదే చేద్దామనే మాట ఇచ్చా. ఈ వీడియోలో నేను ఒక 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీకర్స్ని తీసుకున్నా. వాటన్నిటిని ఈ ఆడియో బోర్డ్స్పై అయితే టెస్ట్ చేద్దాం. టెస్ట్ చేసిన తర్వాత ఆడియో బోర్డు కాలిపోద్దా లేదంటే స్పీకర్ కాలిపోద్దా, అసలు ఈ ఆడియో బోర్డ్ ఈ స్పీకర్ని అసలు రన్ చేయలేకపోయిందా, ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ అలానే నాకు కూడా కొద్దిగా భయం వేస్తుంది. ఆడియో బోర్డ్స్తో నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఆడియో బోర్డ్స్ కాలిపోయి అనుకోండి మళ్ళీ ఆర్డర్ పెట్టాలి, డబ్బులు బొక్క పడతాయి కదా, అందుకే భయం వేస్తుంది. అండ్ అలానే ఈ వీడియోకి నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఈ లైక్ టార్గెట్ని కనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియోలో ఒక ప్రొఫెషనల్గా కనిపించే నెక్స్ట్ లెవెల్ బ్లూటూత్ స్పీకర్ని అయితే తయారు చేయబోతున్నాం. దానికోసం నేను లెదర్ సీట్ని, MDF బోర్డ్ని అండ్ అలానే ప్యాసివ్ రేడియేటర్స్ని, ఇంకా కొన్ని హై క్వాలిటీ స్పీకర్స్ని అండ్ అలానే యాంప్లిఫైర్ బోర్డ్ని అన్నిటిని తెప్పించా. నెక్స్ట్ లెవెల్ సౌండ్ అవుట్పుట్ వస్తుంది అనమాట. ఫాస్ట్గా 100 లైక్స్ని కంప్లీట్ చేసండి. ఫాస్ట్గా బ్లూటూత్ స్పీకర్ని చేసి ఆ వీడియోని కూడా అప్లోడ్ చేద్దాం. అండ్ అలానే రెగ్యులర్గా వీడియోస్కి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, మెగా పవర్ బ్యాంక్ తయారు చేయమని. అండ్ అలానే అక్కడక్కడ కొంతమంది స్టూడియో టూర్ అని అడుగుతున్నారు. ఈ రెండింటికి ఇప్పుడు ఆన్సర్ చెప్తా. మెగా పవర్ బ్యాంక్ అనేది తయారు చేస్తా బ్రో, నా లిస్ట్లో యాడ్ చేసుకున్నా. ఒక 2-3 వీడియోస్ తర్వాత ఆ వీడియో వస్తుంది. అండ్ అలానే స్టూడియో టూర్ అంటే మనకి ఇంకా రీచ్ లేదు బ్రో. మీరు ఇంకొంచెం ఎక్కువ సపోర్ట్ చేసినట్లయితే దాన్ని కూడా చేసి అప్లోడ్ చేద్దాం. ఇక లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియోలో ఈ ఆడియో బోర్డ్స్నైనా ఈ స్పీకర్స్నైనా లేదంటే రెండింటిని కలిపి తగలబెట్టేద్దాం. ఎంతసేపు ఈ జాగరాయకృతులు వినలేక చస్తున్నాం. అసలు కథలోకి వెళ్ళండి. అలాగే వెళ్తున్నాను. మనం లాస్ట్ వీడియోలో యూజ్ చేసిన ఆడియో బోర్డ్స్తోనే ఇప్పుడు ఈ 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీకర్స్ని అయితే టెస్ట్ చేయబోతున్నాం. అండ్ అలానే మీరు ఇంకెవరైనా వీడియో చూడలేదా, అది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. దాని థంబ్నెయిల్ మీకు డిస్ప్లేపై షో అవుతుంటుంది. అండ్ అలానే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటా. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియోని ఒకసారి చూడండి. చాలా మంచి వీడియో అనమాట. మనం లాస్ట్ వీడియోలో స్టార్ట్ చేసినలానే ఈ వీడియోలో కూడా ఈ చిన్న PAM 8403 బోర్డ్తోనైతే స్టార్ట్ చేద్దాం. దీన్ని మనం రన్ చేయాలంటే మనకి ఇటువంటి 5 వోల్ట్ బ్లూటూత్ కూడా కావాలి. ఫస్ట్ ఈ రెండింటి కనెక్షన్స్ అయితే చేద్దాం. అదే ఓవరాల్గా ఈ PAM బోర్డ్ కనెక్షన్స్ అయితే చేసేద్దాం. ఇది కొద్దిగా కష్టంతో కూడుకునే పనే, బట్ నాతో పాటు మీరు కూడా టైం ల్యాప్స్లో చూడండి. లైక్ కొట్టు మా వీడియోని, ఇంకెందుకు లైక్ కొట్టు ఫాస్ట్ లైక్ కొట్టి చెప్తాను. ఇందుకోసమే ఫస్ట్లో సోల్డరింగ్ కష్టం అన్న. ఆ పొగ చూసారు కదా ముక్కు మీద కొడుతుంది. ఆ పొగ కొంపే నాకు పడట్లే. లైక్ కొట్టు, ఇంకా లైక్ కొట్టలేదా వీడియోని? ఏంటి మామ నువ్వు సబ్స్క్రైబ్ చెయ్యి, అలానే బెల్ నోటిఫికేషన్ ఆల్లో సెట్ చెయ్యి. ఇటువంటి వీడియోస్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయి. చూస్తున్నారు లైక్ కొట్టరు, సపోర్ట్ ఏది? మళ్ళీ సపోర్ట్ చేయండి అందరూ, ఓకేనా? కనెక్ట్ చేద్దాం స్పీకర్ని, ఒక్కొక్కటిగా టెస్ట్ చేద్దాం. చూడండి నాతో పాటు మీరు కూడా. ఏదో ఫార్మాలిటీకి దీన్ని కనెక్ట్ చేసా కానీ ఈ బోర్డుకి దీన్ని రన్ చేయడం వెనతో పెట్టిన విద్య. నమ్మా చూడు సాంగ్ వేస్తా. దీని నుంచి సాంగ్ వస్తుంది మాయ్యా, వినిపిస్తుందా? ఆగైతే ఇప్పుడు నమ్మపోయినప్పుడు ఏవైనా దీనిపైన పెడతా. చూసావా కదలే? బేస్ కూడా చాలా మంచిగా అవుట్పుట్ వస్తుంది. సౌండ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్, చాలా మంచిగా అనిపిస్తుంది బాక్స్లో పెట్టకుండానే.
ఒకసారి దీనివల్ల అయినా ఈ ఐసీ హీట్ అయింది లేదో ఒకసారి చెక్ చేద్దాం. లిటరలీ నిజంగా అసలు చుక్క కూడా, అసలు ఎంత రవ్వ కూడా ఈ ఐసీ అనేది హీట్ అవ్వట్లేదు అనమాట. మరి దీనికి నెక్స్ట్ 16 ఇంచ్ స్పీకర్ లేదంటే పెద్ద పెద్ద సబ్ ఓఫర్లు కనెక్ట్ చేసేదేమో. దీన్ని కూడా సింపుల్గా ఎట్టా హ్యాండిల్ చేసింది అబ్బా. చూసారు కదా ఈ ప్యామ్ 8403 బోర్డ్ ఈ 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీకర్స్ని ఎంత ఈజీగా హ్యాండిల్ చేసిందో. ఆ ఫస్ట్లో 3 స్పీకర్స్ ఉన్నాయి కదా, 1/2 ఇంచు, 1 ఇంచు, 1.5 ఇంచు, ఈ 3 స్పీకర్స్ని హ్యాండిల్ చేస్తుందని మీరు కొద్దిగా గెస్ చేసి ఉంటారు. బట్ ఈ 4 ఇంచ్, 5 ఇంచ్, 8 ఇంచ్ ఈ 3 స్పీకర్స్ పైన మీకు కొద్దిగా డౌట్ ఉంటుంది హ్యాండిల్ చేయగలుస్తుందా లేదని. యాక్చువల్లీ నాకే డౌట్ ఉంది. బట్ ఆ 8 ఇంచ్ స్పీకర్ని కూడా చాలా ఈజీగా రన్ చేసింది అనమాట. ఐసీ కూడా హీట్ అవ్వలేదు. అది ఎట్లానో నేనే అంతవరకు షాక్ అవుతున్నా. మీరు నమ్మలేదా? అయితే ఒకసారి మీరు కూడా దీన్ని ప్రాక్టికల్గా టెస్ట్ చేసి చూడండి, అప్పుడే మీకు నమ్మకం వస్తుంది. ఇప్పుడు ఈ సెకండ్ ఆడియో బోర్డ్తో స్పీకర్స్ని అయితే టెస్ట్ చేద్దాం. యాక్చువల్లీ TZ113 బోర్డ్ని యూజ్ చేయాలి. నాకు కొద్దిగా దోల కాబట్టి నేను బ్యాటరీని రివర్స్ చేయడం వల్ల దాని ఐసీ కాలిపోయింది అనమాట. సేమ్ అదే ఐసీ ఉన్న ఇంకొక బోర్డ్ని అయితే యూజ్ చేస్తున్నా. దీనికి దానికి మేజర్ డిఫరెన్స్ ఉండదు అనమాట. సేమ్ ఐసీయే. మీకు ఒకసారి డిస్ప్లేపై ఇమేజెస్ అయితే షో చేస్తా చూడండి. దీనికి దానికి అంత ఫరక్ ఉండదు కాబట్టి నేను ఈ బోర్డ్ని అయితే యూజ్ చేస్తున్నా. దీనికి ఫటాఫట్ కొన్ని కనెక్షన్స్ చేసేసి స్పీకర్స్ని అయితే టెస్ట్ చేద్దాం. అండ్ అలానే నేను ఒక 2 స్పీకర్స్ని అయితే స్కిప్ చేస్తున్నా. ఫస్ట్ బోర్డ్తో టెస్ట్ చేసినప్పుడు చూసారు కదా, ఆ 0.5 ఇంచ్, ఆ 1 ఇంచ్ స్పీకర్ని అయితే స్కిప్ చేస్తున్నా. వాటిని ఈ బోర్డు కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది కాబట్టి ఓన్లీ ఈ 4 స్పీకర్స్ని అయితే టెస్ట్ చేద్దాం. నేను అసలు అనుకోలేదు ఈ సెకండ్ యాంప్లిఫైర్ బోర్డు కూడా ఇంత సింపుల్గా ఈ 4 ఇంచ్, 5 ఇంచ్, 8 ఇంచ్ ఈ స్పీకర్స్ని ఈజీగా హ్యాండిల్ చేస్తుందని. అస్సలు చిన్నగా ఓవర్ హీటింగ్ ఇష్యూ కూడా లేకుండా సింపుల్గా ఈ స్పీకర్స్ అన్నిటిని చాలా ఈజీగా హ్యాండిల్ చేసిందనమాట. సౌండ్ క్వాలిటీ కూడా బాగానే అవుట్పుట్ వచ్చింది. మరీ సూపర్ అని చెప్పలేం, యావరేజ్ పర్లేదు. సౌండ్ క్వాలిటీ అయితే యావరేజ్ అనిపించింది. ఇప్పుడు ఈ ప్యామ్ 3110 బోర్డుతోనైతే టెస్ట్ చేద్దాం. ఈ బోర్డుకి నేను 0.5 ఇంచ్ స్పీకర్ నుంచి 8 ఇంచ్ స్పీకర్ వరకు కనెక్ట్ చేస్తాను. ఎందుకంటే మనకు దీని నుంచి 15 వాట్ అవుట్పుట్ వస్తుంది కాబట్టి ఈ 0.5 ఇంచ్ స్పీకర్ దీంతో సర్వే అవ్వగలదో లేదో ఒక చిన్న టెస్టింగ్లా ఉంటుంది. మీకు కూడా కొద్దిగా అర్థమవుద్దని నేను 0.5 ఇంచ్ స్పీకర్ నుంచి 8 ఇంచ్ స్పీకర్ వరకు ఒక 5 or 6 స్పీకర్స్ని అయితే టెస్ట్ చేస్తాను. చూడండి. అండ్ అలానే ఎంతవరకు ఇంకెవరు వీడియో లైక్ చేయలేదా? ప్లీజ్ మామ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. ఇటువంటి కంటెంట్ అండ్ అలానే ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఇంకా మేకింగ్ వీడియోస్ చాలానే మన ఛానల్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయి, చూడు. ఫటాఫట్ దీన్ని కూడా డీప్గా టెస్ట్ చేద్దాం. ఈ ప్యామ్ 3110 బోర్డు కూడా సింపుల్గా ఈ స్పీకర్స్ అన్నిటిని హ్యాండిల్ చేసిందనమాట. నాకు దీంతో ఒక 1 year బ్యాక్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది, షేర్ చేసుకుంటా వినండి.
ఒకసారి దీనికి ఈ 20 వాట్ స్పీకర్ని కనెక్ట్ చేసా 4-inch స్పీకర్ని. అండ్ అలానే ఇంకొక 15 అవుట్పుట్ వచ్చే టెర్మినల్ ఉంటుంది కదా, అక్కడ 3 వాట్ స్పీకర్ని కనెక్ట్ చేసా. బోర్డు ఎగిరిపోయింది అనమాట. ఈసారి కూడా అనుకున్నా ఈ ఎక్స్పెరిమెంట్లో ఫస్ట్ 0.5-inch స్పీకర్ని కనెక్ట్ చేసేటప్పుడు స్పీకర్ ఎగిరిపోద్ది అనుకున్నా, ఏం అవ్వలేదు స్పీకర్కి. అండ్ అలానే దీనికి 4-inch ఆర్ 5-inch 8-inch స్పీకర్ని కనెక్ట్ చేసేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర బోర్డు ఎగిరిపోద్ది అనుకున్నా. అసలు బోర్డుకి ఏం అవ్వలేదు అనమాట. సింపుల్గా ఈ బోర్డు కూడా ఈ స్పీకర్స్ అన్నిటిని హ్యాండిల్ చేసేసింది. ఓయ్ అట్ లాస్ట్కి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ స్పీకర్స్ని ఈ స్పీకర్ వైర్స్కి సోల్డరింగ్ చేసి డిసోల్డరింగ్ చేసేటప్పటికే లైట్గా ఇబ్బంది అనిపించింది. నేను మీకోసం ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేశా. మీరు నా కోసం ఈ వీడియోకి 100 లైక్స్ని కంప్లీట్ చేయండి. ఎంత వీలైతే అంత 200 లైక్స్ని కూడా కంప్లీట్ చేసేవచ్చు మీరు అనుకుంటే. 200 లైక్స్ని అయితే కంప్లీట్ చేయండి. అండ్ అలానే మన ఛానల్లో ఇటువంటి కంటెంట్ అయితే చాలానే ఉంది. ఒకసారి కొద్దిగా టైం ఉంటే మన ఛానల్ మొత్తాన్ని చెక్ చేయి. ఇటువంటి కంటెంట్ మన ఛానల్లో చాలానే ఉంది. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో సెట్ చేసుకోండి. అండ్ అలానే ఈ 30+30 బోర్డుతో నేను ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేయలేదు, ఎందుకంటే ఇది 300 రూపీస్. దీంతోనే మీకు లైక్ టార్గెట్ ఇచ్చా కదా, దీంతోనే నెక్స్ట్ అదిరిపోయే బ్లూటూత్ స్పీకర్ని తయారు చేస్తున్నా. మళ్ళీ ఇది కాలిపోయింది అనుకోండి, నాకు మళ్ళీ ఇంకో 300 బొక్క పడుతుంది. మళ్ళీ దాన్ని తెప్పించలేను, ఇప్పుడు కొంచెం పైసలు టైట్గా ఉన్నాయి. అందుకే దీంతో ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేయలేదు. ఏమనుకోకండి, ఆ 3 బోర్డ్స్తో సాటిస్ఫై అయ్యారనుకుంటున్నా. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే ట్యూన్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఆల్. అండ్ అలానే ఇక్కడ ఒక 2 వీడియోలు వస్తుంటాయి. ఆ వీడియోలో మీరు ఏ వీడియో మిస్ అయినా ఇక్కడ నుంచి నొక్కి చూసేయచ్చు. అండ్ అలానే మధ్యలో మన ఛానల్ లోగో వస్తుంది, దానిపై ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప.